వెల్కమ్ టు ఐఈసీ. నేను మీ వెంకటేష్ సార్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో నేను చెప్పినటువంటి ఈ కెమిస్ట్రీ క్వశ్చన్స్ ఏఎల్పికి మాత్రమే కాకుండా రైల్వే టెక్నీషియన్, ఆర్ఫెఫ్ ఎస్ఐ కానిస్టేబుల్, అదేవిధంగా ఆర్ఆర్బి చేయి, ఎన్టీపీసీ, అదేవిధంగా రైల్వే గ్రూప్ డికి సంబంధించి కూడా ఉపయోగపడతాయి. ఖచ్చితంగా 100కి 100% మీకు ఉపయోగపడతాయి. ఓకే, వీడియోలోకి వెళ్దాం. ముందుగా వీడియోని నా కోసం లైక్ చేయండి. రైట్, ఫస్ట్ క్వశ్చన్. ద pH of a solution is 3. When its pH changes to 6, then H plus ion concentration. Option 1 increases 2 times, 2 increases 3 times, 3 decreases 100 times, 4 decreases 1000 times. ఒక ద్రావణం యొక్క pH విలువ 3. ఒక ద్రావణం యొక్క pH విలువ ఎంతమ్మా? 3. దాని pH విలువ 6కి మారినప్పుడు H ప్లస్ అయాన్ యొక్క గాఢత ఎలా ఉంటుంది? 1 2 రెట్లు పెరుగుతుంది, 2 3 రెట్లు పెరుగుతుంది, 3 100 రెట్లు తగ్గుతుంది, 4 100 రెట్లు తగ్గుతుంది, 1000 రెట్లు తగ్గుతుంది. 3 100 రెట్లు తగ్గుతుంది, 4 1000 రెట్లు తగ్గుతుంది. ఓకేనా? రైట్, చూడమ్మా. ద pH ఆఫ్ ఏ సొల్యూషన్ ఈస్ 3. ఇంకో దానికి ఒకవేళ దాని యొక్క pH విలువ 6కి చేంజ్ అయింది అనుకోండి. 6కి చేంజ్ అయితే H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషను ఏమవుతుంది అని అడిగాడు. ఓకేనమ్మా, H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది అని అడిగారు. రైట్, చూడండి, మనకు pH స్కేల్ కనుక చూసుకున్నట్లయితే ఇది 7, ఇది 0, ఇది 14. 0కి 7కి మధ్యలో ఉండేవి యాసిడ్స్. కరెక్ట్గా 7 ఉంటే అది న్యూట్రల్. 7కి 14కి మధ్యలో ఉండేవన్నీ కూడా బేసిస్. అంటే 0 నుండి 6.9 వరకు యాసిడ్స్, ఆమ్లాలు ఉంటాయి. కరెక్ట్గా 7 ఉంటే న్యూట్రల్, తటస్థం అని అర్థం. 7.1 నుండి 14 వరకు కూడాను బేసిస్ సెంటర్ ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా? రైట్, ఇప్పుడు pH ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు 3 ఫార్ములాస్ మనం తెలుసుకోవాలి. pH ఈక్వల్ టు -log కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్, అదేవిధంగా POH ఈక్వల్ టు -log కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH మైనస్, pH ప్లస్ POH ఈక్వల్ టు 14. ఈ 3 ఫార్ములాస్ తెలుసుకుంటే pHకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవి ఇచ్చినా సరే చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇక్కడ pH వాల్యూ 3 ఇచ్చాడు, అదేవిధంగా pH వాల్యూ 6 ఇచ్చాడు. pH వాల్యూ 3 అయింది అనుకోండి, దాని అర్థం ఏంటంటే pH ఈక్వల్ టు -log కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్. ఇది ఫార్ములా. సో మనం కట్టాల్సింది H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్. ఇప్పుడు H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ కట్టాలి. pH వాల్యూ వచ్చేసి 3. ఓకేనా? ఈ 3 ఎప్పుడు వస్తుందో తెలుసమ్మా? ఇప్పుడు ఒకవేళ మనం -log H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ 10⁻³ తీసుకున్నాం అనుకోండి. 10⁻³ తీసుకుంటే ఈ -3 వదిలికొస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అప్పుడు 3 log 10 అవుతుంది. log 10 వాల్యూ 1 అవుతుంది. సో 3 log 1 ఈక్వల్ ఏమవుతుంది? 3 అవుతుంది. సో pH వాల్యూ ఎంత అవుతుందాం? ఇప్పుడు 3 అవుతుంది. ఎప్పుడైంది? H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషను 10⁻³ అయినప్పుడు. సో pH వాల్యూ 3 అవ్వాలి అంటే H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎంత అవ్వాలి? H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎంత అవ్వాలమ్మా అంటే 10⁻³ అవ్వాలి. సో ఈ సందర్భంలో H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎంత అమ్మా అంటే 10⁻³ అని అర్థం. H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎంత? 10⁻³ అదేవిధంగా ఇప్పుడు కమింగ్ టు అనదర్ సైడ్. ఇప్పుడు pH ఈక్వల్ టు 6 అన్నాడు. సో 6 అంటే దాని అర్థం ఏంటమ్మా? మళ్ళీ ఫార్ములా
pH equal to minus log concentration of H plus. ఇది 6 రావాలంటే దాని అర్థం మైనస్ లాగ్ 10⁻⁻6 తీసుకోండి. అప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో 6 log 10 అవుతుంది. log 10 వాల్యూ 1 కాబట్టి 6 అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ వాల్యూ ఎంతమ్మా అంటే హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ వాల్యూ ఎంతమ్మా అంటే సో హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎంతమ్మా అంటే ఇక్కడ 10⁻⁻6 అని అర్థం. సో అంతకుముందు 10⁻⁻3 ఉండేది, ఇప్పుడేమో 10⁻⁻6 అయిపోయింది. ఈ సందర్భంలో pH వాల్యూ 3, ఈ సందర్భంలో pH వాల్యూ 6. ఓకేనా? 10⁻⁻3 అన్నటువంటిది 10⁻⁻6 అయ్యిందంటే దాని అర్థం ఏంటంటే తగ్గినట్టే కదా. సో -3 నుండి -6కి వెళ్ళిందంటే తగ్గినట్టు. ఎన్ని రెట్లు తగ్గినట్టు అంటే 10⁻⁻3కి 10⁻⁻6కి 1000 అంటే మధ్యలో 10³ ఉంది అంతేనా. సో 10³ ఉంది కాబట్టి 1000 రెట్లు అంటే 1000 రెట్లు తగ్గినట్టుగా చెప్తాం అనమాట. 1000 రెట్లు తగ్గినట్టుగా చెప్తాం. ఓకే, సో 1000 రెట్లు తగ్గుతుంది అని చెప్తాం. సో 1000 రెట్లు తగ్గుతుంది అని చెప్తాం. ఓకేనా? డిక్రీజెస్ 1000 times. క్లియర్? అయితే ఇక్కడ చిన్న విషయం తెలుసుకోండి. చెప్పాను నేను pH స్కేల్ 0 to 14 మధ్యలో ఉంటుందని. ఒకవేళ pH విలువ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ఇవన్నీ కూడా నేను రాసినవి pH వాల్యూస్. pH వాల్యూ 0 ఉన్నప్పుడు H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది, అదేవిధంగా OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది అనేది చూద్దాం. ఓకే, పైన రాసింది H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్. ఇక్కడ పైన ఉన్నటువంటి సందర్భంలో అంటే pH వాల్యూ 0 అయినప్పుడు H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ 10⁻⁻0. ఇది 1 అయినప్పుడు pH వాల్యూ 1 అయినప్పుడు H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ -1. ఇది 10⁻⁻2, ఇది 10⁻⁻3. అందుకే ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఇప్పుడు ఇచ్చినటువంటి క్వశ్చన్లో pH వాల్యూ 3 అయినప్పుడు దాని యొక్క H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ 10⁻⁻3 అని చెప్పుకున్నాం అనమాట. ఇది 10⁻⁻4, 10⁻⁻5, 10⁻⁻6, 10⁻⁻7, 10⁻⁻8, 10⁻⁻9, 10⁻⁻10, 10⁻⁻11, 10⁻⁻12, 10⁻⁻13, 10⁻⁻14. ఇవన్నీ కూడా ఏంటమ్మా అంటే H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్స్. సో H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్. ఇప్పుడు OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇక్కడికి వచ్చేటప్పటికి OH మైనస్ కాన్సన్ట్రేషన్ 10⁻⁻14, ఇది 10⁻⁻13, 10⁻⁻12, 10⁻⁻11, 10⁻⁻10, 10⁻⁻9, 10⁻⁻8, 10⁻⁻7, 10⁻⁻6, 10⁻⁻5, 10⁻⁻4, 10⁻⁻3, 10⁻⁻2, 10⁻⁻1, 10⁻�0. సో pH వాల్యూ అనేటువంటిది 0 అయినప్పుడు H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ 10⁻�0, OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ 10⁻⁻4. ఎప్పుడైనా సరే H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ పెరిగితే OH మైనస్ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది ఒక స్పెషల్ కండిషన్. pH వాల్యూ 7 అయినప్పుడు మాత్రం ఓకేనా H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది 10⁻⁻7, OH మైనస్ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ 10⁻⁻7 అవుతుంది అనమాట. ఓకేనా? రైట్, ఇది గుర్తుపెట్టుకుంటే మంచిది. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సెకండ్ క్వశ్చన్. అటామిక్ మాస్ ఆఫ్ కార్బన్ ఈజ్ 12 and that of helium is 4.
State which of the following statements is true for 1 mole of each of the elements. Option 1, 1 mole of carbon will contain 3 times more atoms than 1 mole of helium. Option 2, 1 mole of helium will contain 3 times more atoms than 1 mole of carbon. Option 3, 1 mole of carbon will contain 1/3 the number of atoms present in 1 mole of helium. Option 4, 1 mole of carbon will contain the same number of atoms as present in 1 mole of helium. కార్బన్ పరమాణు సంఖ్య 12 మరియు హీలియం యొక్క ద్రవ్యరాశి 4. హీలియం యొక్క ద్రవ్యరాశి 4. హీలియం యొక్క ద్రవ్యరాశి 4. ప్రతి మూలకంలో ఒక మోల్కు కింది వాక్యాల్లో ఏది సరైనదో చెప్పండి అన్నాడు. 1, 1 మోల్ కార్బన్ హీలియం కంటే 3 రెట్లు ఎక్కువ పరమాణులను కలిగి ఉంటుంది. 2, 1 మోల్ హీలియం 1 మోల్ కార్బన్ కంటే 3 రెట్లు ఎక్కువ పరమాణులను కలిగి ఉంటుంది. 3, 1 మోల్ కార్బన్ హీలియం యొక్క 1 మోల్లో ఉన్న పరమాణుల సంఖ్యలో 3 ఒక వంతు కలిగి ఉంటుంది. 4, 1 మోల్ కార్బన్లోని పరమాణుల సంఖ్య 1 మోల్ హీలియంలోని పరమాణుల సంఖ్యకు సమానము అన్నాడు. ఓకే, రైట్. చూడండి, అటామిక్ మాస్ ఆఫ్ కార్బన్ ఈజ్ 12. ఓకే, 12 అండ్ దట్ ఆఫ్ హీలియం ఈజ్ 4. అయితే కింద వాటిలో ఏది కరెక్ట్ అన్నాడు. రైట్, చూడండి, మోల్ కాన్సెప్ట్ సంబంధించి ఇచ్చారు. మోల్ కాన్సెప్ట్ సంబంధించి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. చూడమ్మా, మోల్ అనేది దేనికి సంబంధించినటువంటిది? MOLE అని రాయొచ్చు లేదా MOL అని రాయొచ్చు. మోల్ అనేది అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, అంటే పదార్థ పరిమాణానికి SI యూనిట్ అనమాట. మోల్ అనేది అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. సో అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ పదార్థ పరిమాణానికి SI యూనిట్గా మాట్లాడతాం మోల్ని. మోల్ అంటే ఏంటంటే, రైట్, 1 mole of any substance, 1 mole of any substance contains 6.022 into 10 to the power of 23 particles. Okay, 1 mole of any substance contains, 1 mole పదార్థంలో, అది ఏ పదార్థమైనా కావచ్చు, 1 mole పదార్థంలో 6.022 into 10 to the power of 23 పార్టికల్స్ ఉంటాయి, కణాలు ఉంటాయి. 6.022 into 10 to the power of 23 పార్టికల్స్ ఉంటాయి. ఇక్కడ పార్టికల్స్ అంటే దాని అర్థం ఏంటంటే, ఆటమ్స్ కావచ్చు, లేదా మాలిక్యూల్స్ కావచ్చు, లేదా అయాన్స్ కావచ్చు. సో పార్టికల్స్ అంటే ఏంటి? ఆటమ్స్ కావచ్చు, మాలిక్యూల్స్ కావచ్చు, అయాన్స్ కావచ్చు. ఇక్కడ 6.022 into 10 to the power of 23 పార్టికల్స్ని మనం ఏమంటామంటే అవగాడ్రో నెంబర్ అంటారు. 6.022 into 10 to the power of 23 పార్టికల్స్ ఏమంటాము? అవగాడ్రో నెంబర్ అంటాం. గుర్తుపెట్టుకోండి, సింపుల్గా. హైడ్రోజన్ అనేది ఆటమా మాలిక్యూలా అంటే పరమాణువా అణువా? ఇది పరమాణువు. హైడ్రోజన్ అనేటువంటిది పరమాణువు, అంటే ఆటం అనమాట. ఇది ఆటం. మరి H2 అనేది ఏమవుతుంది? మాలిక్యూల్. సో పరమాణువుల కలయిక వల్ల అణువులు వస్తాయి కాబట్టి H2 అనేటువంటిది ఒక మాలిక్యూల్ అవుతుంది. మాలిక్యూల్ అంటే దాని అర్థం ఏంటమ్మా? అణువు అవుతుంది. ఇక్కడ Na+ ఉంది. Na+ అనేది అయానా కాదా? ఇది ఒక క్యాటియాన్. మరి Cl- కూడా ఏంటమ్మా? అయానే. ఓన్లీ Cl ఒకటే ఉందనుకోండి, క్లోరిన్, ఇది పరమాణువు, ఆటం. Cl2 ఉందనుకోండి, ఇది అణువు, మాలిక్యూల్. అణువు అంటే మాలిక్యూల్. ఓకే, మాలిక్యూల్. O ఒకటే ఉందనుకోండి, ఆటం, పరమాణువు. O2 ఉందనుకోండి, మాలిక్యూల్, అణువు. ఓకే, ఇప్పుడు రైట్, జస్ట్ మీకు బేసిక్ నాలెడ్జ్ కోసం ఇదంతా చెప్పడం జరిగింది.
1 mole of hydrogen atom contains 6.022 into 10 to the power of 23 atoms. సో ఇక్కడ ఆటమ్స్ ఇస్తే అక్కడ కూడా ఆటమ్స్ అనే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 mole of carbon atom contains సేమ్ అంతే 6.022 into 10 to the power of 23 atoms. అందుకే చెప్పాను 1 mole of any substance contains 6.022 into 10 to the power of 23 particles అని. ఇక్కడ ఆటమ్ ఇస్తే అక్కడ కూడా ఆటమ్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 mole of hydrogen molecule contains 6.022 into 10 to the power of 23 molecules. ఓకే, ఇక్కడ మాలిక్యూల్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ కూడా మాలిక్యూల్సే, ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 mole of oxygen molecule contains అంటే 6.022 into 10 to the power of 23 molecules. నెక్స్ట్ మూడోది 1 mole of Na plus ion contains 6.022 into 10 to the power of 23 ions. కాబట్టి 1 mole of any substance contains 6.022 into 10 to the power of 23 ions అన్నమాట. ఓకే రైట్, ఇక్కడ ఆటమ్ ఉంటే అక్కడ ఆటమ్స్, ఇక్కడ మాలిక్యూల్ ఉంటే అక్కడ మాలిక్యూల్స్, ఇక్కడ అయాన్స్ ఉంటే అక్కడ అయాన్స్, అంతే. ఆ లెక్కను చూసుకుంటే 1 mole of కార్బన్ అనేది ఆటమ్, ఓకేనా. కార్బన్ అనేది ఒక ఆటం, హీలియం కూడా ఒక ఆటం, కార్బన్ అనేది ఒక ఆటం, హీలియం కూడా ఒక ఆటం. ఇక్కడ కార్బన్లో ఉండేవైనా హీలియంలో ఉండే ఆటమ్స్లోనైనా, అంటే కార్బన్ అనేది ఒక పరమాణువు, హీలియం కూడా ఒక పరమాణువు. ఆ రెండింటిలో ఉన్నటువంటి పరమాణువుల సంఖ్య ఎంతమ్మా అంటే 6.022 into 10 to the power of 23 ఆటమ్సే ఉంటాయి. ఎందుకంటే రెండు ఆటమ్స్ కాబట్టి. సో 1 mole of carbon atom contains 6.022 into 10 to the power of 23 ఆటమ్స్. అదేవిధంగా 1 mole of helium atom contains 6.022 into 10 to the power of 23 ఆటమ్స్ అనమాట. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1 mole of carbon will contain the same number of atoms as present in 1 mole of helium అనమాట. ఓకేనా. సో ఇది ఆన్సర్. ఆప్షన్ డి అటువంటిది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 అనమాట. ఆప్షన్ 4 అటువంటిది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. The Mendeleev's periodic table, which of the following elements found a place in the table later? మెండలీవ్ యొక్క ఆవర్తన పట్టికలో కింది మూలకాల్లో ఏవి తరువాత పట్టికలో చోటు సంపాదించుకున్నాయి? ఓకేనా, తరువాత కాలంలో చోటు సంపాదించుకున్నాయి. ఓకేనా రైట్, చూడండి ఒకసారి. మూలకాలని మొదటిసారిగా వర్గీకరించినటువంటి శాస్త్రవేత్త డాబర్నీర్. ఓకేనా, డాబర్నీర్. ఈ డాబర్నీర్ అనేటువంటి ఆయన లా ఆఫ్ ట్రయాడ్స్ అంటే త్రిక సిద్ధాంతం అనేదని చెప్పాడు. తర్వాత వచ్చినటువంటి ఆయన న్యూలాండ్స్ వచ్చి లా ఆఫ్ ఆక్టేవ్స్ అనేదని చెప్పాడు. అష్టక నియమం అని చెప్పాడు అనమాట. లా ఆఫ్ ఆక్టేవ్స్ అంటే ఏమా అష్టక నియమం చెప్పాడు. తర్వాత వచ్చినటువంటి ఆయన మెండలీవ్. ఈ మెండలీవ్ అనేటువంటి ఈయన కూడా అటామిక్ వెయిట్స్ ఆధారంగా చెప్పాడు పీరియడ్ టేబుల్ని. ఓకేనా, అటామిక్ వెయిట్స్ ఆధారంగా ఎలిమెంట్స్ని క్లాసిఫై చేశాడు. ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దర్ అటామిక్ వెయిట్స్ అన్నాడు. మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు అన్నాడు. ఈయన కాలం నాటుకున్నటువంటి మెండలీవ్ కాలం నాటుకున్నటువంటి ఎలిమెంట్స్ ఎన్నమ్మా అంటే 63. ఓకేనా, ఇతను మొదటిసారిగా ఎలిమెంట్స్ని పీరియడ్లు గాను గ్రూపులు గాను సపరేట్ చేశాడు. మెండలీవ్ ఆవర్తన పట్టికలో పీరియడ్లు ఎన్నమ్మా అంటే 7.
పీరియడ్స్ అంటే హారిజంటల్ రోస్ అనమాట. అదేవిధంగా గ్రూప్స్ ఎన్నమ్మా అంటే 8. గ్రూప్స్ అంటే వెర్టికల్ కాలమ్స్. ఇలా మెండలీఫ్ ఆవర్తన పట్టికలో పీరియడ్లు 7, గ్రూపులు ఏమొచ్చేసి 8. నెక్స్ట్ మెండలీఫ్ చేసినటువంటి మంచి పని ఏంటంటే భవిష్యత్తులో కనిపెట్టబోయే ఎలిమెంట్స్కి సంబంధించి ఖాళీలు ఉంచాడు. ఖాళీలు ఉంచడంతో పాటుగా పేర్లు కూడా పెట్టాడు. ఓకేనా. అంతకుముందే బోరాన్ ఉంది, ఆయన కనుగొన్న టైంకి, ఆయన టేబుల్ రాసే టైంకే బోరాన్ ఉంది. అయితే ఏం చెప్పాడంటే బోరాన్ లాంటిదే భవిష్యత్తులో కనిపెట్టబోతున్నారు, ఖచ్చితంగా కనిపెడతారని చెప్పి దాన్ని ఖాళీ ఉంచి దాని పేరు ఎకా బోరాన్ అన్నాడు. ఎకా అంటే 1 అని అర్థం అనమాట. ఎకా బోరాన్ ఈయన ఊహించినట్టుగానే తర్వాత కాలంలో ఎకా బోరాన్ అనేటువంటిది స్కాండియంగా కనుగొనబడింది. ఎకా బోరాన్ ఎలా కనిపెట్టబడింది? స్కాండియంగా. అదేవిధంగా ఆయన కాలం నాటిగా సిలికాన్ ఉంది, ఆ సిలికాన్ లాంటిదే ఇంకోటి రాబోతుందని చెప్పి సిలికాన్కి కిందన, ఓకేనా, అంటే సిలికాన్ తర్వాత ఇంకొక ఎలిమెంట్ ఉంటుంది, ఆ తర్వాత ఖాళీ ఉంచాడు అనమాట. ఓకే, సిలికాన్ అనేది అంటే సిలికాన్ లాంటిదే భవిష్యత్తులో రాబోతుందని చెప్పి దాన్ని ఖాళీ ఉంచాడు. ఆయన ఊహించినట్టుగానే ఆయన ప్రొడక్షన్స్ అనేటువంటి కరెక్ట్ అయ్యి సిలికాన్, ఓకేనా, సిలికాన్ అనేటువంటిది జెర్మేనియంగా కనుగొనబడింది. అదేవిధంగా అప్పటికే అల్యూమినియం ఉంది, అల్యూమినియం లాంటిదే భవిష్యత్తులో రాబోతుంది, అల్యూమినియం లాంటి లక్షణాలతో ఇంకొక ఎలిమెంట్ రాబోతుంది అని చెప్పాడు. దాని పేరే అల్యూమినియం అన్నాడు. ఈ అల్యూమినియమే తర్వాత కాలంలో గాలియంగా కనుగొనబడింది అనమాట. ఈ విధంగా స్కాండియం, గాలియం, జెర్మేనియం అనేటువంటివి ఆ తర్వాత మెండలీఫ్ పీరియడ్ టేబుల్ తర్వాత కాలంలో ఆ టేబుల్లో చోటు చేసుకున్నటువంటిది జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి స్కాండియం, గాలియం మరియు జెర్మేనియం. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ప్రోపేన్ ఈజ్, ప్రోపేన్ యొక్క పరమాణు ఫార్ములా ఏంటని అడిగాడు. ఓకే, చూడండి ఒకసారి. ప్రోపేన్ అన్నాడు. మనకి జనరల్గా హైడ్రోకార్బన్స్ అనేటువంటి 3 రకాలుగా ఉంటాయి. ఆల్కేన్లు, ఆల్కైన్లు. ఓకేనా, ఆల్కైన్స్. ఇప్పుడు మనం ఆల్కేన్స్ గురించి మాట్లాడదాం. ఆల్కేన్స్ అంటే కేవలం సింగిల్ బాండ్ కంటైనింగ్ కాంపౌండ్స్ అనమాట. సింగిల్ బాండ్ కంటైనింగ్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ ఆల్కేన్స్. ఆల్కేన్స్ యొక్క జనరల్ మాలిక్యులర్ ఫార్ములా CnH2n+2. CnH2n+2 అని చెప్తాం ఆల్కేన్స్ యొక్క జనరల్ మాలిక్యులర్ ఫార్ములా. ఓకే, రైట్. ఎప్పుడైనా సరే ఆల్కేన్ అంటే ఒక పదం, అందులో 2 ఉంటాయి, ప్రిఫిక్స్, సఫిక్స్ అని, పూర్వపదం, పరపదం. ఆల్ ప్లస్ ఏనే ఆల్కేన్. సో ఆల్క్ అనేది ప్రిఫిక్స్, ఏన్ అనేది సఫిక్స్. అలా 2గా విడదీసుకున్నట్లయితే ఆల్ ప్లస్ ఏన్ అనేటువంటిది ఆల్కేన్ అవుతుంది. సో ప్రిఫిక్స్లో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ కార్బన్లు 1 ఉంటే దాన్ని మీత్ అంటారమ్మా, కార్బన్లు 2 ఉంటే దాన్ని ఈత్ అంటారు, 3 ఉంటే దాన్ని ప్రోప్ అంటారు, 4 ఉంటే బ్యూట్ అంటారు, 5 ఉంటే పెంట్ అంటారు, 6 ఉంటే హెక్స్ అంటారు, 7 ఉంటే హెప్ట్ అంటారు, 8 ఉంటే ఆక్ట్ అంటారు, 9 ఉంటే నన్ అంటారు, 10 ఉంటే డెక్ అంటారు. ఇప్పుడు ఆల్ ప్లస్ ఏన్ ఆల్కేన్ కాబట్టి మీత్ ప్లస్ ఏన్ అన్నాం అనుకోండి, మీత్ ప్లస్ ఏన్ ఏమవుద్ది? మీథేన్. ఈత్ ప్లస్ ఏన్ ఏమవుద్ది? ఈథేన్. ప్రో ప్లస్ ఏన్ ఏమవుద్ది? ప్రోపేన్. బ్యూట్ ప్లస్ ఏన్ ఏమవుద్ది? బ్యూటేన్. పెంట్ ప్లస్ ఏన్ ఏమవుద్ది? పెంటేన్. ఎక్స్ ప్లస్ ఏన్ ఏమవుద్ది? ఎక్సేన్. ఎఫ్ ప్లస్ ఏన్ ఏమవుద్ది? ఎప్టేన్. ఆక్ట్ ప్లస్ ఏన్? ఆక్టేన్. నన్ ప్లస్ ఏన్? ననేన్. డెక్ ప్లస్ ఏన్? డెకేన్. ఓకే, మీథేన్, ఈథేన్, ప్రోపేన్, బ్యూటేన్, పెంటేన్, ఎక్సేన్, ఎప్టేన్, ఎక్టేన్, ఆక్టేన్, ననేన్, ఇవన్నీ కూడా ఆల్కేన్స్. జనరల్ మాలిక్యులర్ ఫార్ములా CnH2n+2 అంటాం. C1 N అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ అని అర్థం. సో కార్బన్లు 1 ఉంటే హైడ్రోజన్లు ఎన్ని ఉంటాయమ్మా?
2 ఒకటిలో 2 + 2 4 ఉంటాయి. CH4ను మీథేన్ అంటాం. ఒకవేళ కార్బన్ 2 ఉన్నాయి అనుకోండి, 2 ఉంటే ఇక్కడ కూడా 2 కదా, N వాల్యూ ఇక్కడ 2 అయినప్పుడు ఇక్కడ కూడా 2, 2లో 4 + 2 6, C2H6 ఎంత అవుద్దమ్మా, C3H8, అదేవిధంగా C4H10, C5H12, C6H14, C7H16, C8H18, C9H20, C10H22. ఓకే, ఇప్పుడు మనకు అడిగింది ప్రోపేన్ ఫార్ములా అడిగారు. ప్రోపేన్ అంటే ఏంటమ్మా, C3H8. సో C3H8. ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ప్రోపేన్ ఈజ్ C3H8. ఇంకో విషయం తెలుసుకుందాం. ఇక్కడ మీథేన్, ఈథేన్, ప్రోపేన్, బ్యూటేన్, పెంటేన్, హెక్సేన్, హెప్టేన్, ఆక్టేన్, అనీన్, డెకేన్ ఇవన్నీ హైడ్రోకార్బన్సే కదా. ఆల్కేన్స్ అన్నీ కూడా హైడ్రోకార్బన్సే. ఇందులో వరుసగా వచ్చే 2 హైడ్రోకార్బన్స్ మధ్య గ్యాప్ ఎంత అమ్మా, ఇక్కడ సికి గ్యాప్ 1C, హైడ్రోజన్కి మధ్య గ్యాప్ 2, CH2 గ్యాప్ ఉంది. ఇక్కడ దేనికైనా సరే వరుసగా వచ్చే 2 హైడ్రోకార్బన్ మధ్య గ్యాప్ చూసుకోండి. ఇక్కడ ఈసీకి మధ్య గ్యాప్ ఎంతమ్మా, 1. ఇక్కడ హెచ్కి గ్యాప్ మధ్య ఎంతమ్మా, 2. ఇలా వరుసగా వచ్చే కార్బన్ మరియు హైడ్రోజన్ మధ్య గ్యాప్ CH2 వేటి మధ్య అయినా సరే. ఇలా వరుసగా వచ్చే హైడ్రోకార్బన్ మధ్య గ్యాప్ అనేది CH2 ఉంటే అట్లాంటి సిరీస్ని హోమోలాగస్ సిరీస్ అంటారు, సమజాత శ్రేణులు అంటారు. అంటే ఆల్కేన్స్ అనేటువంటివి సమజాత శ్రేణులు. సో CH2 గ్యాప్ ఉంటే వాటిలో ఏమంటామమ్మా, సమజాత శ్రేణులు అంటాం. అంటే ఇప్పుడు చూడమ్మా, CH4 ఉంది. CH4కి సంబంధించి మాలిక్యులర్ మాస్ ఎంత అవుతుంది, అణు ద్రవ్యరాశి CH4కి సంబంధించి మాలిక్యులర్ మాస్ అనేటువంటిది, కార్బన్ మాసు 12, 4 హైడ్రోజన్ల మాసు 4, అంటే టోటల్ ఎంతమ్మా, 16 యూనిట్స్. ఓకేనా. అదేవిధంగా C2H6 కట్టండి. C2H6లో 2 కార్బన్లు ఉన్నాయి, 6 హైడ్రోజన్లు ఉన్నాయి. సో కార్బన్ మాస్ ఏమో 12, అంటే 2 12 24 ప్లస్ హైడ్రోజన్ మాస్ 1. సో 24 6 ఎంతమ్మా అంటే ఓకేనా 30 యూనిట్లు. సో దీని మాస్ ఏమో 16, ఓకేనా 16 యూనిట్లు. దీని మాస్ ఏమో ఎంతమ్మా అంటే 30 యూనిట్లు. ఓకేనా 30. సో 16కి 30కి మధ్య గ్యాప్ ఎంతమ్మా అంటే 14. సో 14 యూనిట్లు అనేటువంటిది ఇక్కడ గ్యాప్ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఆ 14 ఇదే CH2. ఓకేనా. CH2 మాస్ ఎంత కట్టండి ఒకసారి, కార్బన్ మాస్ 12, 2 హైడ్రోజన్ 2, 12 2 ఎంతమ్మా 14. ఈ విధంగా వరుసగా వచ్చే 2 హైడ్రోకార్బన్ మధ్యన గ్యాప్ అనేటువంటిది CH2 ఉంది. అంటే దీనికి మధ్యన మాలిక్యులర్ మాస్ డిఫరెన్స్ ఎంత అంటే వరుసగా వచ్చే 2 హైడ్రోకార్బన్ల మధ్య మాలిక్యులర్ మాస్ డిఫరెన్స్ ఎంతమ్మా అంటే 14 ఉంటుంది అనమాట. ఓకేనా 14 ఉంటుంది. క్లియర్, రైట్. సో ఇక్కడ ప్రోపేన్ యొక్క ఫార్ములా ఏంటమ్మా అంటే C3H8. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ప్రొడక్ట్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ ఎలక్ట్రిసిటీ ఈజ్ పాస్డ్ త్రూ an aqueous solution of sodium chloride? Option 1 sodium oxide, option 2 sodium hydroxide, option 3 sodium and chloride, option 4 sodium and water. సోడియం క్లోరైడ్ యొక్క సజల ద్రావణాన్ని విద్యుత్ ద్వారా పంపించినప్పుడు ఏం ఏర్పడుతుంది? 1 సోడియం ఆక్సైడ్, 2 సోడియం హైడ్రాక్సైడ్, 3 సోడియం మరియు క్లోరిన్, 4 సోడియం మరియు నీరు. సోడియం క్లోరైడ్ యొక్క సజల ద్రావణాన్ని విద్యుత్ ద్వారా పంపించినప్పుడు ఏం జరుగుతుంది అని ఇచ్చాడు. ఓకేనా, రైట్. ఒకసారి చూడండి. ఇప్పుడు సోడియం క్లోరైడ్ ఉంది. సోడియం క్లోరైడ్ అనేటువంటిది వాటర్ కలిపామనుకోండి, అంటే ఉప్పుని తీసుకొచ్చి నీటికి కలిపితే వచ్చిందే ఉప్పు నీరు. ఓకేనా, దీన్ని మనము సాల్ట్ వాటర్ అంటాం. సాల్ట్ వాటర్కి ఇంకో పేరే బ్రైన్ అనమాట. బ్రైన్ ద్రావణము అంటాం తెలుగులో, బ్రైన్ ద్రావణం అంటాం. దీని గుండా విద్యుత్తును పంపించినప్పుడు ఏం జరుగుతుంది అని ఇచ్చాడు. సో సోడియం క్లోరైడ్ ఉంది. ఓకేనా, సోడియం క్లోరైడ్కి నీరు కలపాలి, దీన్నే బ్రెయిన్ అంటాము. దీని గుండా ఎలక్ట్రిసిటీని పంపించాడు, అంటే విద్యుత్తుని పంపించాడు. సో విద్యుత్తుని పంపించినప్పుడు ఏం జరుగుతుందమ్మా అంటే బ్రెయిన్ ద్రావణం గుండా
విద్యుత్తును పంపించినప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ వస్తుంది, సోడియం హైడ్రాక్సైడ్తో పాటుగా క్లోరిన్ వస్తుంది, అదేవిధంగా హైడ్రోజన్ గ్యాస్ కూడా వస్తుంది అనమాట. ఓకేనా, హైడ్రోజన్ గ్యాస్ కూడా వస్తుంది. రైట్, రైట్. ఇక్కడ హైడ్రోజన్ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి బ్యాలెన్స్ చేద్దాం. ఇప్పుడు ఎన్ని హైడ్రోజన్స్ ఉంటాయి? 2 2 4 అవుతాయి. ఇక్కడ 2 ఇచ్చేద్దాం, అప్పుడు 4 సరిపోయింది. ఇప్పుడేమో 2 ఆక్సిజన్లు ఉన్నాయి, ఇక్కడ కూడా 2 ఆక్సిజన్లు ఉన్నాయి, బట్ అక్కడ క్లోరిన్స్ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 ఇద్దాం. సో అప్పుడు చూడండి, 2 సోడియంలు సరిపోయింది, 2 ఆక్సిజన్లు సరిపోయింది, 2 + 2 4 హైడ్రోజన్లు, ఇక్కడ కూడా 4 హైడ్రోజన్లు సరిపోయింది. ఓకేనా, క్లియర్, రైట్. ఈ విధంగా బ్రెయిన్ గుండా, దేని గుండామా? బ్రెయిన్ గుండా లేదా బ్రెయిన్ సొల్యూషన్ గుండా, బ్రెయిన్ ద్రావణం గుండా అంటాం. బ్రెయిన్ ద్రావణం గుండా విద్యుత్తును పంపించినప్పుడు ఓకే, సోడియం హైడ్రాక్సైడ్ అదేవిధంగా క్లోరిన్ ప్లస్ హైడ్రోజన్ అటువంటిది రావడం అటువంటిది జరుగుతుంది అనమాట. ఓకేనా, దీన్ని మనం క్లోరో ఆల్కలీ ప్రాసెస్ అంటారు. క్లోరో ఆల్కలీ ప్రాసెస్ అంటారమ్మా. క్లోరో ఆల్కలీ ప్రాసెస్ అంటే ఇదే. ఓకేనా, రైట్. ఈ విధంగా సోడియం హైడ్రాక్సైడ్, క్లోరిన్ మరియు హైడ్రోజన్ రావడం జరుగుతుంది. సో క్లోరిన్ తయారు చేయడానికి ఈ పద్ధతిని వాడుకుంటారు. బ్రెయిన్ ద్రావణం గుండా విద్యుత్తును పంపిస్తారనమాట. తద్వారా క్లోరిన్ గ్యాస్ అనేటువంటిది తయారవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సోడియం హైడ్రాక్సైడ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. In the modern periodic table, a zigzag line separates first one metals from non-metals, second one metals from metalloids, third one non-metals from metalloids, fourth one metals from halogens అన్నాడు. ఓకేనా, పీరియాడిక్ టేబుల్లో రైట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే, ఓకే, పీరియాడిక్ టేబుల్లో మనం రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది లెఫ్ట్ అమ్మా. ఓకేనా, ఎస్ బ్లాక్, ఇది ఏమో పీ బ్లాక్, ఇది ఎస్ బ్లాక్, ఇది పీ బ్లాక్, ఈ మధ్యలో డి ఉంటుంది, కిందనేమో ఎఫ్ బ్లాక్ ఉంటుంది. ఈ పీ బ్లాక్లో మనం ఇప్పుడు గీయాలి, చూడండి ఒకసారి. ఓకే, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, హీలియం, అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియం, నిహోనియం, కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్, లెరోవియం, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, స్టివియం, బిస్మత్, మోస్కోవియం, ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం, లెవర్మోరియం, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టాటిన్, టెన్నిసైన్, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, ఆఫ్ఘనిస్తాన్. ఇది 13th గ్రూప్, ఇది 14th, ఇది 15th, ఇది 16, 17, 18. రోమన్ నెంబర్లో చెప్పాలంటే 3A, 4A, 5A, 6A, 7A, 8A ఇవి. ఓకే, రైట్. జిగ్జాగ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే బోరాన్ కింద నుండి ఇలా వెళ్ళి ఇలా వస్తుంది, ఇలా వెళ్ళి ఇలా ఇలా ఇలా. ఓకేనమ్మా, రైట్. ఏవేవి ఓకే, ఏవేవి మనకి ఇప్పుడు ఇది జిగ్జాగ్. క్లియర్? చూడమ్మా, బోరాన్ అనేటువంటిది ఒక అర్ధలోహం, సెమీ మెటల్.
అదేవిధంగా సిలికాన్ కూడా, జెర్మేనియం కూడా, ఆర్సెనిక్ కూడా, స్టిబియం కూడా, టెల్లూరియం కూడా, పొలోనియం కూడా. సో ఈ జిగ్జాగ్ను అనుసరించి ఉన్నటువంటివన్నీ కూడా అర్ధలోహాలు, మెటలాయిడ్స్ అంటారు, ఆర్ సెమీ మెటల్స్ అంటాం. దీనికి ఇటువైపు ఉన్నవన్నీ లోహాలు, జిగ్జాగ్ ఎడం వైపు ఉన్నటువంటి లోహాలు అల్యూమినియం కానీ, గాలియం కానీ, ఇండియం కానీ, టిన్ కానీ, లెడ్ కానీ, ఫ్లోరోవియం కానీ, నిహోనియం కానీ, టెల్లూరియం కానీ, మోస్కోవియం కానీ, విస్మత్ కానీ, ఇవన్నీ కూడా లోహాలు. ఈ జిగ్జాగ్ రైట్ సైడ్ ఉన్నటువంటి అలోహాలు కార్బన్ కానీ, నైట్రోజన్ కానీ, ఆక్సిజన్ కానీ, ఫ్లోరిన్ కానీ, నియాన్ కానీ, హీలియం కానీ, నియాన్ కానీ, ఆర్గాన్ కానీ, క్రిప్టాన్ కానీ, జేనాన్ కానీ, రేడాన్ కానివ్వండి, ఒగనిసన్ కానివ్వండి, టెన్నిసన్ కానివ్వండి, ఇలా అయోడిన్, బ్రోమిన్, క్లోరిన్, సల్ఫర్, సెలీనియం, ఇవన్నీ కూడా ఫాస్ఫరస్ అలోహాలు. అంటే జిగ్జాగ్ అనేటువంటిది లోహాలని అలోహాలని సపరేట్ చేస్తూ ఉంటుంది. ఈ జిగ్జాగ్ని అనుసరించినటువంటి అన్ని కూడా మెటలాయిడ్స్ ఆర్ సెమీ మెటల్స్. ఓకేనా? అంటే వీటికి లోహ స్వభావము అలోహ స్వభావం రెండు ఉంటాయి. ఈ స్టార్ మార్కులు పెట్టిన వాటికి బోరాను, సిలికాను, జెర్మేనియము, ఆర్సెనిక్, స్టిబియము, టెల్లూరియం, పొలోనియం. ఓకేనా? రైట్. ఓకే, ఇలా లోహాలు అలోహాలు సపరేట్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మెటల్స్ ఫ్రమ్ నాన్ మెటల్స్ అనేటువంటి ఆన్సర్ అవుతుంది. ఓకే, లోహాలు నుండి అలోహాలను సపరేట్ చేస్తుంది, లోహాల నుండి అలోహాలను సపరేట్ చేస్తుంది అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కన్స్టిట్యూటింగ్ ఇన్ ఏ మాలిక్యూల్ నోన్ యాజ్? ఆప్షన్ ఏ ఐసోటోప్స్, అదే ఆప్షన్ 1 ఐసోటోప్స్, ఆప్షన్ 2 అటామిక్ మాస్, ఆప్షన్ 3 అటామిసిటీ, ఆప్షన్ 4 అటామిక్ నెంబర్. ఓకే, ఒక అణువు ఏర్పరిచే పరమాణువుల సంఖ్యను ఏమని పిలుస్తారు? 1 ఐసోటోపులు, 2 పరమాణు సంఖ్య, 3 పరమాణు కథ, 4 పరమాణు సంఖ్య. రైట్. ఒక అణువును ఏర్పరిచే పరమాణువుల సంఖ్య, నంబర్ ఆఫ్ ఆటమ్స్ కన్స్టిట్యూటింగ్ ఇన్ ఏ మాలిక్యూల్ ఈజ్ కాల్డ్ అటామిసిటీ. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కన్స్టిట్యూటింగ్ ఇన్ ఏ మాలిక్యూల్ ఈజ్ కాల్డ్ అటామిసిటీ. ఓకేనా? ఒక అణువును ఏర్పరచడానికి కావాల్సినటువంటి పరమాణువుల సంఖ్యనే పరమాణు కథ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ H2, N2, F2, O2, I2, Cl2, Br2, ఇవన్నీ కూడా అణువులు, మాలిక్యూల్స్. ఈ మాలిక్యూల్స్ ఏర్పడడానికి ఎన్నేసి ఆటమ్స్ అవసరమయ్యాయి అంటే 2 అవసరమయ్యాయి. H2 కావాలంటే HH అనేటువంటి 2 ఆటమ్స్ కావాలి, N2 కావాలంటే NN అనేటువంటి 2 ఆటమ్స్ కావాలి, F2 కావాలంటే FF అనేటువంటి 2 ఆటమ్స్ కావాలి, O2కి OO అనేటువంటి 2 ఆటమ్స్ కావాలి, I2కి II అనేటువంటి 2 ఆటమ్స్ కావాలి, Cl2కి ClCl అనేటువంటి 2 ఆటమ్స్ కావాలి, Br2కి BrBr అనేటువంటి 2 ఆటమ్స్ కావాలి. ఇలా 2 ఆటమ్స్ అవసరమయ్యాయి ఈ మాలిక్యూల్ అవసరమవడానికి. దీన్ని మనం ఏమంటామంటే పరమాణు కథ అంటాం. సో ఈ అణువు ఏర్పడడానికి 2 పరమాణువులు అవసరమయ్యాయి కాబట్టి దీన్ని ఏమంటామంటే డై అటామిక్ అని చెప్తాం. ఇవన్నీ కూడా డై అటామిక్ అంటే ద్విపరమాణు అణువులు. ఇవన్నీ కూడా డై అటామిక్ మాలిక్యూల్స్ అంటే ద్విపరమాణు అణువులు. ఫర్ ఎగ్జాంపుల్ ఓజోన్ ఉంది, O3 ఉంది. ఇందులో ఓజోన్ అనేటువంటి మాలిక్యూల్ ఏర్పడడానికి 3 ఓలు కావాలి, ఓ అనేటువంటి 3. ఓకేనా? 3 ఓలు కావాలి కాబట్టి ఇది ట్రై అటామిక్ అని చెప్తాం. త్రికపరమాణు అణువు, ఇది త్రికపరమాణు అణువు. అదేవిధంగా ఫాస్ఫరస్ ఉంది, P4 అంటాం. సో P4 కావాలంటే 4 పీలు కావాలి, PP అని 4 కావాలి కాబట్టి ఇది టెట్రా అటామిక్ అంటాం, చతుపరమాణుక అని చెప్తాం. 4 పరమాణువులు కావాలి కాబట్టి చతుపరమాణుక. ఓకేనా? ఇప్పుడు ఒకవేళ సల్ఫర్ ఉందని S8 అంటాం, సల్ఫర్ 8 కావాలి. సో 4 కంటే ఎక్కువ కాబట్టి దీన్ని పాలీ అటామిక్ అంటాం. అదే హీలియం కానివ్వండి, నియాన్ కానివ్వండి, ఆర్గాన్ కానివ్వండి, క్రిప్టాన్ కానివ్వండి, జేనాన్ కానివ్వండి, రేడాన్ కానివ్వండి, ఇలా సింగిల్గా ఉండేవి ఏవైనా సరే మోనో అటామిక్ అంటారు. ఇది ఒకటే కాదు, మోనో అటామిక్ చాలా ఉంటాయి. ఓకేనా? మోనో అటామిక్ అంటారు ఇవన్నీ కూడా సింగిల్గా ఉంటాయి. సో అదే పరమాణు కథ అనమాట. ఓకేనా? రైట్. అటామిసిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ద హార్డెస్ట్ నేచురల్ సబ్స్టెన్స్ ఈజ్? ఆప్షన్ 1 కాపర్, ఆప్షన్ 2 డైమండ్, ఆప్షన్ 3 ఐరన్, ఆప్షన్ 4 గ్రాఫైట్. అత్యంత కఠినమైనటువంటి సహజమైన పదార్థం ఏది అంటే ఏది? ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించేటటువంటి పదార్థాల్లో అత్యంత కఠినమైనది ఏదమ్మా అంటే డైమండ్ని డైమండ్తోనే కొయ్యాలంటారు. దానికి కారణం ఏంటంటే ఓకేనా, డైమండ్
ఓకే, ప్రకృతిలో సహజసిద్ధంగా లభించినటువంటి పదార్థాలు అత్యంత కఠినమైనది ఏది? డైమండ్. డైమండ్ అనేటువంటిది 3D నేచర్ని కలిగి ఉంటుంది, 3 డైమెన్షనల్ నేచర్ని కలిగి ఉంటుంది. డైమండ్లో ఉన్నటువంటి కార్బన్ ఆటమ్స్ ఎలా ఉంటాయమ్మా అంటే, డైమండ్లో ఉన్నటువంటి కార్బన్ ఆటమ్స్ అనేటువంటివి ఇలా ఉంటాయి. ఇలా టెట్రాహైడ్రల్ షేప్లో ఉంటాయమ్మా. టెట్రాహైడ్రల్ చతుర్ముఖి నిర్మాణంలో ఉంటాయి. దీంట్లో సిసి బాండ్ లెంత్, కార్బన్కి మధ్య ఉన్నటువంటి బాండ్ లెంత్ 1.54 యాంగ్స్టమ్స్. అదేవిధంగా సిసి బాండ్ యాంగిల్ వచ్చేసి 109 degrees 28 minutes. 109 degrees 28 minutes. సో 109 degrees 28 minutes అంటే డైమండ్లో కార్బన్ ఆటమ్స్ అనేటువంటి ఎగ్జైటెడ్ స్టేట్లో sp3 హైబ్రిడైజేషన్ ఉన్నాయని అర్థం అనమాట. సో 109 degrees 28 minutes అంటే ఖచ్చితంగా sp3 హైబ్రిడైజేషన్. సో ఇది ఎస్ అనుకుంటే ఇది పి ఇలా sp3 హైబ్రిడైజేషన్. ఓకే, నెక్స్ట్ డైమండ్లో ఫ్రీలీ మూవింగ్ ఎలక్ట్రాన్స్ ఉండవు. ఇలా డైమండ్ చుట్టూ 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎందుకంటే డైమండ్ వ్యాలెన్సీ 4 కాబట్టి. ఈ 4 ఎలక్ట్రాన్స్ కూడా ఒక్కొక్కటి ఇంకొక కార్బన్తో ఎలా లింక్ అయి ఉంటుంది అంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ వేరే కార్బన్తో సంయోజనీ బంధాల ద్వారా, కోవలెంట్ బాండ్స్ ద్వారా లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫ్రీలీ మూవింగ్ ఎలక్ట్రాన్స్ ఉండవు. ఫ్రీలీ మూవింగ్ ఎలక్ట్రాన్స్ ఉండవు కాబట్టి అందులో ఎలక్ట్రిసిటీ అనేటువంటి ప్రవహించదు. కాబట్టి డైమండ్ ఈజ్ ద బెస్ట్ ఎలక్ట్రికల్ ఇన్సులేటర్ అమాంగ్ ఆల్ సబ్స్టెన్సెస్ అంటాం. అంటే మనకు దొరికే పదార్థాల్లో అత్యుత్తమైనటువంటి విద్యుత్ బంధక పదార్థం ఏదంటే డైమండ్ అని చెప్తాం అనమాట. ఓకేనా, రైట్. అదేవిధంగా ఫిజిక్స్లో చెప్తారు డైమండ్ అనేటువంటిది మెరవడానికి కారణం ఏంటమ్మా అంటే, ప్రకాశవంతంగా మెరవడానికి కారణం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, కాంతి సంపూర్ణాంతర పరావర్తనము అని చెప్తాం. ఓకే, రైట్. నెక్స్ట్, ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ఏ సెల్ డిపెండ్స్ ఆన్ ద ఫార్ములా అన్నాడు. ఒక కక్షలో ఉంచగలిగే ఎలక్ట్రాన్ల గరిష్ట సంఖ్య డాష్ సూత్రంపై ఆధారపడి ఉంటుంది అన్నాడు. రైట్, ఇది పరమాణు కేంద్రకం. పరమాణు కేంద్రకం. ఇది కక్ష 1 అంటే n=1 అనమాట. ఇది K కక్ష. ఇది n=2. ఇది L కక్ష. అదేవిధంగా ఇది n=3. ఇది n=3. ఇది M కక్ష. ఓకేనా. అదేవిధంగా ఇది n=4. ఇది n కక్ష. KLMN అంటాం. ఓకే, ఇప్పుడు మొదటి కక్షలో 1s2 అంటాం, ఇందులో 2s2 2p6 అంటాం ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది 3s2 3p6 3d10. అదేవిధంగా 4లోకి వచ్చేటప్పటికి 4s2 4p6 4d10 4f14 అనేవి ఉంటాయి. అంటే మొదటి కక్షలో ఎలక్ట్రాన్ల సంఖ్య 2. మొదటి కక్షలో ఎలక్ట్రాన్లు ఎన్నమ్మా 2. సో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. రెండో కక్షలోకి వచ్చేసరికి 2 6 కలిపి 8 ఉంటాయి, 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి. అదేవిధంగా మూడవ కక్షలోకి వచ్చేటప్పటికి 2 6 8 8 10 ఎంతమ్మా అంటే 18. అదేవిధంగా నాలుగో కక్షలోకి వచ్చేటప్పటికి 2 6 8 8 10 18 14 32 ఉంటాయి. ఇలా లెక్క పెట్టుకోకుండా షార్ట్ కట్ ఫార్ములా ఏంటంటే, ఒక కక్షలో ఉంచగలిగే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యకి ఫార్ములా 2n² అనమాట. దాన్ని బట్టి 2 × 1² ఎంత అవుతుందమ్మా? 2 × 1² ఎంత వచ్చింది? 2 వస్తుంది. అదేవిధంగా 2 × 2² ఎంత అవుతుంది? 8 వస్తుంది. 2 × 3² ఎంత వస్తుంది? 18 వస్తుంది. 2 × 4² ఎంత వస్తుందమ్మా? 32 వస్తుంది. అయితే ఈ ఫార్ములా ఎంతవరకు సరిపోతుందమ్మా అంటే n=4 వరకు మాత్రమే వ్యాలిడ్ అనమాట. n=4 వరకే వ్యాలిడ్. 4 తర్వాత అది అప్లికేబుల్ కాదు. ఓకేనా, రైట్. అయితే ఆన్సర్ మాత్రం ఇక్కడ 2n². ఒక కక్షలో ఉంచగలిగే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య సూత్రం ఏంటమ్మా అంటే 2n². నెక్స్ట్ క్వశ్చన్, ద ఫార్ములా C6H14 రిప్రజెంట్స్ ద హైడ్రోకార్బన్. నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను. ఓకేనా, C6H14 అంటే ఏదమ్మా? హెక్సేన్. సో హెక్సేన్ అంటేనే ఏముంది? ఆల్కేన్. సో ఆల్కేన్ జనరల్ మాలిక్యులర్ ఫార్ములా CnH2n+2 అని మీకు తెలియాలి. అప్పుడు కార్బన్లు ఎన్ని ఉన్నాయమ్మా? 6 ఉన్నాయి. అంటే n వాల్యూ 6 అయినప్పుడు ఏమవుద్ది? H2 × 6+2 అంటే ఎంత అవుద్దమ్మా? C6H14 అవుతుంది. అంతే కదా. సో C6H14 ఏమంటాం అంటే హెక్సేన్ అంటాం. 6 కార్బన్ ఉంటే దాన్ని హెక్సేన్ అంటాం. సో హెక్సేన్ అంటాం. హెక్సేన్ అంటాం. క్లియర్, రైట్. ఓకే, 11th క్వశ్చన్, by how many atomic mass units do subsequent
మెంబర్స్ ఆఫ్ హోమోలోగస్ సిరీస్ డిఫర్. సమజాత శ్రేణిలో ఓకే సమజాత శ్రేణిలో ఎన్ని పరమాణు ద్రవ్యరాశి యూనిట్లు దానికోటి భిన్నంగా ఉంటాయి. అంటే సమజాత శ్రేణుల మధ్య గ్యాప్ ఎంత అని అడిగాడమ్మా. ఓకేనా, రైట్. సమజాత శ్రేణి ఎంత చెప్పాను కదా, హోమోలోగస్ సిరీస్ అంటే. సో వరుసగా వచ్చే 2 హైడ్రోకార్బన్ల మధ్య గ్యాప్ అనేది CH2 ఉండాలని చెప్పాను. ఓకే, అట్లాంటి శ్రేణుల్ని సమజాత శ్రేణులు అని చెప్పాను, హోమోలోగస్ సిరీస్ అని చెప్పాను. మరి మాస్ ఎంత అమ్మా అంటే CH2 మాస్ ఎంత, కార్బన్ మాసు 12, హైడ్రోజన్ మాసు 2, టోటల్గా ఎంత అమ్మా 14 యూనిట్స్. సో ఇదనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకోండి, CH3OH ఇది మిథనాల్, C2H5OH ఇది ఇథనాల్ లేదా ఎథైల్ ఆల్కహాల్. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య గ్యాప్ ఎంత అమ్మా అంటే ఇక్కడ కార్బన్కి ఇక్కడ కార్బన్ ఒకటి ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, అంటే ఒక కార్బన్ గ్యాప్ అనమాట. అదేవిధంగా ఇక్కడ ఒక ఆక్సిజన్ ఉంది, ఇక్కడ ఒక ఆక్సిజన్ ఉంది, పోతుంది. ఇక్కడ హైడ్రోజన్స్ 4 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి, గ్యాప్ ఎంతమ్మా CH2. అంటే మిథనాల్ మరియు ఇథనాల్ కూడా సమజాత శ్రేణులే అని అర్థం. సో ఇథనాల్ కూడా అంటే మిథనాల్ అంటే మెథైల్ ఆల్కహాల్, ఇథనాల్ అంటే ఎథైల్ ఆల్కహాల్. ఈ రెండింటికి మధ్య గ్యాప్ ఎంతమ్మా అంటే CH2 అనమాట. CH2 సంబంధించిన మాస్ ఎంతమ్మా అంటే 14. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ does not react with cold or hot water? First one sodium, second one potassium, third one calcium, fourth one aluminium. క్రింది వాటిలో ఏ లోహం చల్లటి లేదా వేడి నీటితో చర్య జరుపుతా అన్నాడు. క్వశ్చన్ మార్చండి, ఏ లోహం చల్లని నీటితో చర్య జరుపుతాం. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ డు నాట్ రియాక్ట్ విత్ కోల్డ్ వాటర్? రైట్, చూడండి మనకి రియాక్టివిటీ సిరీస్ ఉంటుందమ్మా. రియాక్టివిటీ సిరీస్ చూసుకున్నట్లయితే పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఫెర్రస్, లెడ్, హైడ్రోజన్, కాపర్, మెర్కురీ, సిల్వర్, ప్లాటినం, ఏయు. సో ఇది రియాక్టివిటీ సిరీస్. ఓకే, కనక మహల్ అని గుర్తుపెట్టుకోండి, KNaCaMgAl. కనక మహల్లో A to Z దొరుకుతాయి అని గుర్తుపెట్టుకోండి. అంటే అల్యూమినియం, జింక్, మిగతాదంతా కూడా కంటెస్టే. ఓకేనా, సో అన్నిటికన్నా ఎక్కువ రియాక్టివిటీ ఉన్నటువంటిది ఏదంటే పొటాషియం అనమాట. రైట్, చూడండి కోల్డ్ వాటర్తో రియాక్ట్ అయ్యేది ఎక్కడి వరకు అమ్మా అంటే K నుండి Mg వరకు ఉన్నటువంటి లోహాలు. ఓకే, పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం అంటే K నుండి Mg వరకు ఉన్నటువంటి లోహాలు మాత్రమే చల్ల నీటితో చర్య జరిపి ఆ నీటి నుండి హైడ్రోజన్ని బయటికి పంపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఉంది, ఈ సోడియం అనేది కూల్ వాటర్ అంటే H2Oతో రియాక్ట్ అయింది అనుకోండి, మనకు వచ్చేది NaOH, సోడియం హైడ్రాక్సైడ్. దాంతోపాటుగా హైడ్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది అనమాట. ఓకేనా, రైట్. ఈ విధంగా సోడియం అనేటువంటిది వాటర్తో రియాక్ట్ అయ్యి వాటర్ నుండి హైడ్రోజన్ బయటకు పంపించేస్తుంది అనమాట. అలా పంపించగలిగే ఏవేవి అంటే పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం. మిగతా ఏవి కూడా పంపించలేవు. ఆ విధంగా కింది వాటిలో ఏ లోహం చల్లని నీటితో చర్య జరపదు అన్నాడు. సో సోడియము, పొటాషియము చర్య జరుపుతాయి. అదేవిధంగా కాల్షియం జరుపుతుంది. మరి అల్యూమినియం జరపదు కదా, అల్యూమినియం జరపదు కాబట్టి ఆన్సర్ ఏంటంటే అల్యూమినియం అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ glows with special color depending on the nature of gas in the fluorescent tube? First one, option 1 plasma, option 2 hydrogen, option 3 Bose-Einstein condensate, option 4 helium. ఫ్లోరసెంట్ గొట్టంలోని గ్యాస్ స్వభావాన్ని బట్టి కింది వాటిలో ఏది ప్రత్యేక రంగుతో మెరుస్తుంది అన్నాడు అనమాట. ఓకేనా, రైట్. మనకి పరార్థమిక స్థితులు 1 ఘన, 2 ద్రవ, 3 వాయువు, 4 ప్లాస్మా, 5వది Bose-Einstein condensate. సాలిడ్, లిక్విడ్, గ్యాసు, ప్లాస్మా, Bose-Einstein condensate అంటాం. ఓకేనా, అయితే ఇందులో ఫ్లోరోసెంట్ గొట్టంలోని గ్యాస్ స్వభావాన్ని బట్టి అందులో నింపినటువంటి గ్యాస్ని బట్టి ఈ ప్లాస్మా అనేటువంటిది పదార్థం యొక్క 4వ స్థితి అయినటువంటి ప్లాస్మా అనేటువంటిది డిఫరెంట్ కలర్స్ని చూపించడం అనేటువంటి జరుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1 ప్లాస్మా అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మెటల్ ఆక్సైడ్స్ విచ్ రియాక్ట్ విత్ యాసిడ్స్ యాజ్ వెల్ యాజ్ బేసెస్ ఆర్ కాల్డ్ అన్నాడు. ఆప్షన్ 1 ఎసిడిక్ ఆక్సైడ్స్, ఆప్షన్ 2 న్యూట్రల్ ఆక్సైడ్స్, ఆప్షన్ 3 ఎంపోటెరిక్ ఆక్సైడ్స్, ఆప్షన్ 4 బేసిక్ ఆక్సైడ్స్. సో ఆమ్లాలు మరియు క్షారాలతో చర్య జరిపే లోహ ఆక్సైడ్లు ఏమంటారమ్మా అంటే యాంపోటెరిక్ ఆక్సైడ్స్ అంటారు.
ఆమ్లాలు మరియు క్షారాలతో చర్య జరిపే లోహాక్సైడ్లు ఏమంటారు? యాంపోటెరిక్ ఆక్సైడ్స్ అంటారు. యాంపోటెరిక్ ఆక్సైడ్స్. సో అంటే ఏ మెటల్ ఆక్సైడ్స్ అంటే ఏ లోహ ఆక్సైడ్లు అనేటువంటివి ఆమ్ల స్వభావాన్ని అంటే ఎసిడిక్ నేచరు మరియు బేసిక్ నేచర్ రెండింటిని ప్రదర్శిస్తాయో వాటిలో మనం యాంపోటెరిక్ ఆక్సైడ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ ఆక్సైడ్ ZnO, అదేవిధంగా అల్యూమినియం ఆక్సైడ్ Al2O3, అదేవిధంగా లెడ్ ఆక్సైడ్, ఇవన్నీ కూడా యాంపోటెరిక్ ఆక్సైడ్స్ అనమాట. యాంపోటెరిక్ ఆక్సైడ్స్ అంటే ఆమ్ల స్వభావాన్ని క్షార స్వభావాన్ని రెండింటిని కూడా ప్రదర్శిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ ఆక్సైడ్ తీసుకోండి. ఈ జింక్ ఆక్సైడ్ అనేది HClతో రియాక్ట్ అయింది అనుకోండి, హైడ్రోక్లోరిక్ యాసిడ్తో. ఫైనల్గా మనం వచ్చేది ఏంటమ్మా అంటే ZnCl2+ వాటర్ రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ ZnCl2 వచ్చిందంటే ఇక్కడ 2 పెడదాం. రైట్, సరిపోయింది కదా. ఇక్కడ HCl అనేది యాసిడ్ అమ్మా. సో ZnCl2 అనేటువంటిది సాల్ట్, ఇదేమో వాటర్. సాల్ట్ వాటర్ ఎప్పుడు వస్తుంది? యాసిడ్ బేస్ కలిసినప్పుడు. అంటే ఇక్కడ జింక్ ఆక్సైడ్ అనేటువంటిది బేస్గా బిహేవ్ చేసిందని అర్థం. ఇప్పుడు ఇదే జింక్ ఆక్సైడ్ అనేటువంటిది సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయింది అనుకోండి. సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయితే అప్పుడు వచ్చేది Na2 ZnO2, సోడియం జింకేట్, దాంతో పాటుగా వాటర్ వస్తుంది. సోడియం జింకేట్ అనేటువంటిది సాల్ట్, వాటర్ అనేది వాటర్. సో NaO వచ్చినటువంటిది బేసు. సో మనకు తెలుసు యాసిడ్ బేస్ కలిసినప్పుడే సాల్ట్ వాటర్ రావడం జరుగుతుంది. ఇది బేస్ అయినప్పుడు ఇది ఖచ్చితంగా ఏమవుతుంది? యాసిడ్ అవుతుంది. చూసారా? సో జింక్ ఆక్సైడ్ అనేటువంటిది బేస్ గాను బిహేవ్ చేస్తుంది, యాసిడ్ గాను బిహేవ్ చేస్తుంది అనమాట. ఈ స్వభావమే యాంపోటెరిక్ అని చెప్తాం, ద్విస్వభావ ఆక్సైడ్లు అని చెప్తాం అనమాట. సో జింక్ అనేది మెటల్, జింక్ అనేది మెటల్. సో మెటల్ ఆక్సైడ్స్, జింక్ ఆక్సైడ్ ఏందో మెటల్ ఆక్సైడ్, ఇది మెటల్ ఆక్సైడ్. సో మెటల్ ఆక్సైడ్ అనేది బేస్ గాను పనిచేసింది, యాసిడ్ గాను బిహేవ్ చేసింది. అదే మాదిరిగా అల్యూమినియం ఆక్సైడ్, లెడ్ ఆక్సైడ్లు కూడా యాంపోటెరిక్ ఆక్సైడ్గా పనిచేస్తాయి అనమాట. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ స్టోర్డ్ ఇన్ కిరోసిన్ ఆయిల్? కింది వాటిలో కిరోసిన్ నూనెలో నిల్వ చేయబడినటువంటి లోహం ఏది అన్నాడు. ఓకేనమ్మా? రైట్, మనకి కిరోసిన్లో నిల్వ చేయబడినటువంటి లోహం ఏది అన్నాడు. ఇప్పుడే చెప్పాను, చల్లని నీటితో ఎక్కువగా బాగా రియాక్ట్ అయ్యేటువంటివి ఏవంటే, ఒకటి రియాక్టివిటీ సిరీస్లో KNaCaMg, ఇవి చల్లని నీటితో రియాక్ట్ అవుతాయి కూల్ వాటర్తో. సో ఎక్కువ రియాక్టివిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం కనుక వాటర్తో రియాక్ట్ అయింది అనుకోండి, వాటర్తో రియాక్ట్ అయితే మనకేం వచ్చేస్తుందమ్మా అంటే సోడియం హైడ్రాక్సైడ్ వస్తుంది. సోడియం హైడ్రాక్సైడ్తో పాటుగా హైడ్రోజన్ రావడం అనేటువంటి జరుగుతుంది, హైడ్రోజన్ గ్యాస్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? రైట్, హైడ్రోజన్ గ్యాస్ రావడం జరుగుతుంది. ఈ హైడ్రోజన్ గ్యాస్ గురించి తెలుసుకుంటే కనుక ఇది దహనశీలి, దహన దోహదికారి కాదు. దిస్ ఈజ్ ఏ సెల్ఫ్ కంబస్టబుల్ గ్యాస్ అండ్ డస్ నాట్ సపోర్ట్ టు కంబస్టన్. అంటే స్వయంగా మండుతుంది కానీ ఎవరినో మండించడానికి సహాయపడదు అనమాట, ఎవరినో మండించడానికి సహాయపడదు. కాబట్టి ఓకే, హైడ్రోజన్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో మంటలు అనేటువంటి వచ్చేస్తాయి. సోడియం మెటల్ తీసుకెళ్లి వాటర్లో వేస్తే మంటలు అనేటువంటి రావడం జరుగుతుంది. అందుకే ఇటు పరిస్థితులను వాటర్తో రియాక్ట్ కాకూడదనే ఉద్దేశంతోనే ఈ సోడియంని కిరోసిన్ ఆయిల్లో స్టోర్ చేస్తారనమాట. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 16వ ప్రశ్న. ఇఫ్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ క్రిప్టాన్ ఈస్ 36, దెన్ ఇట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈస్ క్రిప్టాన్ పరమాణు సంఖ్య 36 అయితే దాని ఎలక్ట్రాన్ విన్యాసం అన్నాడు. ఓకే, జనరల్గా ఏదైనా అటామిక్ నెంబర్ 30 ఇచ్చారనుకోండి, 30 లోపల ఇచ్చారనుకోండి, మనకి బాగా తెలిసింది 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d10 ఓకే అనే ఆర్డర్ని ఉపయోగించి మనం ఎలక్ట్రాన్ విన్యాసాలు కట్టేస్తాం. కానీ ఇక్కడ 36 ఇచ్చారు, 30 కంటే ఎక్కువ కాబట్టి ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు నేను ఒక పద్ధతి చెప్తాను, దాన్ని ఫాలో అయిపోండి. ఓకేనా? సో క్రిప్టాన్కి సంబంధించి 36 అటామిక్ నెంబర్, దాని ఎలక్ట్రాన్ విన్యాసం కట్టమన్నారు. ఓకేనమ్మా? రైట్, ఇప్పుడు మనకి ఎస్ఆర్టాల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయమ్మా అంటే 2 ఉంటాయి. ఈలో ఎన్ని ఉంటాయమ్మా అంటే 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయమ్మా అంటే 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎఫ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయమ్మా అంటే 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ విషయం మనకు తెలుసు కదా, ఈ విషయం తెలిస్తే చాలు. ఓకేనా? రైట్, ఫస్ట్ ఎస్ అని రాయండి. అంటే ఎస్ఆర్టాల్ SPDF అని 4 ఉంటాయి కాబట్టి SPDFలో ఫస్ట్ SS రాశాను, తర్వాత PS సో 18 డాట్ అనమాట, తర్వాత
డిపిఎస్, తర్వాత ఏదమ్మా డిపిఎస్, డిపిఎస్, తర్వాత ఎఫ్డిపిఎస్, 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 ఎఫ్డిపిఎస్. సో ఎస్ అనేది 1 నుండి స్టార్ట్ అవుతుంది. సో 1S, 2S, 3S, 4S, 5S, 6S, 7S, 8S. P చూసుకున్నట్టయితే 2P, 3P, 4P, 5P, 6P, 7P. D చూసుకున్నట్లయితే 3D, ఓకే, 4D, 5D, 6D. F ఏమో 4తో స్టార్ట్ అవుద్ది, 4F, 5F. ఓకే, ఈ ఆర్డర్లో చూడాలి. ఫస్ట్ ఈ 2 నిండిపోయి అనుకోండి ఇక్కడికి రావాలి, ఈ 4 కూడా నిండిపోయి అనుకోండి ఇక్కడికి రావాలి, ఇలా ఇక్కడికి వెళ్ళాలి. ఇది నిండిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాలన్నమాట. సో 36 అన్నాడు కాబట్టి జీనానికి సంబంధించి, సారీ క్రిప్టాన్కి సంబంధించి 36 అన్నాడు. క్రిప్టాన్కి సంబంధించి 36 అన్నాడు కాబట్టి, సో చూడండి ఫస్ట్లో ఇక్కడ 2 ఉంటాయి కాబట్టి 1s2, 2s 2 ఉంటాయి 2, తర్వాత 2pలో 6, తర్వాత 3sలో 2, తర్వాత 3pలో 6, తర్వాత 4sలో 2, 3Dలో ఎన్ని ఉంటాయమ్మా 10. టోటల్గా ఎన్ని అయ్యాయి 2, 2, 4, 6, 10, 12, 18, 20, 30 అయ్యాయి. ఇప్పుడు 4P 6, సో 36. సరిపోయింది కదా, సరిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇవి ఒక ఆర్డర్లో రాయాలి. 1 లైన్ ఓ దగ్గర, 2 లైన్ ఓ దగ్గర, 3 లైన్ ఓ దగ్గర. సో 1s2 రాసాం, 2s2, 2p6. ఇంకా 2లో ఇంకేం లేవు కదా, సెకండ్ ఆర్బిట్లు ఇంకేం లేవు కదా. 3లో చూడండి 3s2, 3p6, 3d10, తర్వాత 4s2, 4p6. సో ఇప్పుడు చూసుకుంటే 1sలో 2 ఉన్నాయి కాబట్టి 2 అని రాస్తాం. తర్వాత 2s2, 2p6 అంటే సెకండ్ ఆర్బిట్లో ఎన్ని ఉన్నాయి 2, 6 కలిపి 8 ఉన్నాయి. అదేవిధంగా 3లో ఎన్ని ఉన్నాయమ్మా 2, 6, 8, 10, 18 ఉన్నాయి 3లో, సో 18. అదేవిధంగా 4లో చూసుకుంటే 4s2, 4p6 అంటే 8 ఉన్నాయి. అంటే ఆ విధంగా మన క్రిప్టాన్కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ 2, 8, 18, 8 అనమాట. ఓకే, 2, 8, 18, 8. సో ఆప్షన్ 2 అనేటువంటిది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, who among the following laid the foundation of chemical science by establishing 2 important laws of chemical combination? Option 1 Ernest Rutherford, option 2 Democritus, option 3 Joseph L. Proust, option 4 Antoine L. Lavoisier. ఓకే రైట్. చూడమ్మా, డెమోక్రిటస్ అనేటువంటి ఆయన ఆటం అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించాడు. అంటే పరమాణువు అనేటువంటి పదాన్ని మొదటిసారిగా ఉపయోగించినటువంటి శాస్త్రవేత్త ఎవరమ్మా అంటే డెమోక్రిటస్. ఓకే, డెమోక్రిటస్. ఇంకా మనం చెప్పుకుంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ఓకే, ద్రవ్య నిత్యత్వ నియమము అంటాం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ద్రవ్య నిత్యత్వ నియమం అనే దాన్ని ప్రపోజ్ చేసింది ఎవరమ్మా అంటే లెవోయిజర్. సో ద్రవ్య నిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించింది ఎవరు? లెవోయిజర్. ఈ నియమం ప్రకారం మాస్ నీదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. దట్ మీన్స్ మాస్ ఆఫ్ ద రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ది మాస్ ఆఫ్ ద ప్రోడక్ట్స్. అంటే ఒక రసాయన చర్యలో ద్రవ్యరాశిని సృష్టించలేము, నాశనము చేయలేము. అంటే క్రియాజనకాల మొత్తం ద్రవ్యరాశి క్రియాజన్యాల మొత్తం ద్రవ్యరాశికి సమానం అని అర్థం. అంటే C+O2 ఉంది, గివ్స్ రైజ్ టు CO2. ఓకే, C+O2 ఇవి రియాక్టెంట్స్ అమ్మా, ఇవేమొచ్చేసి ప్రోడక్ట్స్. సో ఇవి క్రియాజనకాలు, ఇవి క్రియాజన్యాలు. వీటి యొక్క మాస్ కనుక చూసుకున్నట్లయితే కార్బన్ మాస్ 12, ఆక్సిజన్ మాస్ ఏమో ఒకదానికి 16, 16 32, టోటల్గా ఎంత అమ్మా అంటే 44 యూనిట్స్ అనమాట. ఇప్పుడు దీనికి సంబంధించి కార్బన్ మాస్ 12 +
ఇక్కడేమో 32 ఎంత వచ్చిందమ్మో 44 యూనిట్స్. ఈ విధంగా రియాక్టెంట్స్ యొక్క మాస్ ప్రొడక్ట్స్ యొక్క మాస్కి ఈక్వల్గా ఉండాలన్నమాట. సో ఏ నియమాన్ని అనుసరించి? ద్రవ్య నిత్యత్వ నియమాన్ని అనుసరించి. దీన్ని ప్రపోజ్ చేసింది ఎవరమ్మా అంటే లెవోయిజర్. ఓకే, అదేవిధంగా తర్వాత వచ్చింది లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్. లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ లేదా లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్ అంటారు. లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ ఆర్ లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్ అంటే స్థిరానుపాత నియమాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరమ్మా అంటే ప్రౌస్ట్ అనేటువంటి సైంటిస్టు. ఈయన ఏం చెప్పాడంటే ఒక రసాయన సంయోగ పదార్థంలో మూలకాలు ఎల్లప్పుడూ కూడా స్థిరవార నిష్పత్తుల్లోనే ఉంటాయని చెప్పాడు. ఇన్ ఏ కెమికల్ సబ్స్టెన్స్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్వేస్ అరేంజ్డ్ ఇన్ ఫిక్స్డ్ ప్రపోర్షన్ బై మాస్ అని చెప్పాడు. దట్ మీన్స్ H2O అనేది తీసుకున్నాం అనుకోండి, అందులో హైడ్రోజన్ ఆక్సిజన్ యొక్క మాస్ కనుక తీసుకున్నట్లయితే ఇందులో 2 హైడ్రోజన్లు ఉన్నాయి, ఒక ఆక్సిజన్ ఉంది. 2 హైడ్రోజన్ల యొక్క మాస్ 2, ఒక ఆక్సిజన్ యొక్క మాస్ 16. టోటల్గా చూసుకుంటే 1:8. సో H2Oలో హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ యొక్క మాసెస్ యొక్క రేషియో 1:8. నువ్వు ఎక్కడి నుండి వాటర్ తీసుకో, ఈ ప్రపంచంలో చెరువులో నుండి తీసుకున్నా, బావిలో నుండి తీసుకున్నా, ఎక్కడి నుండి తీసుకున్నా సరే అందులో హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ యొక్క మాసెస్ యొక్క రేషియో 1:8 ఉంటుంది. దట్ ఈస్ కాన్స్టెంట్ అనమాట. ఇలా ఈ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ చెప్పినటువంటి సైంటిస్టే ప్రౌస్ట్ అనమాట. ఓకేనమ్మా, రైట్. అయితే ఈ ప్రౌస్ట్ అనేటువంటి ఆయన ఈ యొక్క లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ అంటే స్థిరానుపాత నియమాన్ని ప్రతిపాదించడానికి కారణం అంటే దానికి ప్రేరణ ఇచ్చినటువంటి నియమం ఏదమ్మా అంటే ద్రవ్య నిత్యత్వ నియమం. ఆ ద్రవ్య నిత్యత్వ నియమం అని చెప్పింది ఎవరమ్మా అంటే లెవోయిజర్. ఓకేనా, అంటే లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ని ప్రౌస్ట్ ప్రతిపాదించినప్పటికీ కూడాను దానికి మూల కారణం ఏదమ్మా అంటే లెవోయిజర్ ప్రపోజ్ చేసినటువంటి ద్రవ్య నిత్యత్వ నియమం అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది అన్సమ్మా అంటే లెవోయిజర్. ఈ లెవోయిజర్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ అంటారు. ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు అని చెప్తారు అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ హైడ్రోజన్ ఆటమ్ an electron moves in an orbit of radius 5 × 10⁻11 meters with a speed of 2.2 × 10⁶ meter per second. What is the equivalent current అన్నాడు. ఓకే, electronic charge is equal to 1.6 × 10⁻19 coulombs. ఒక హైడ్రోజన్ పరమాణు యొక్క ఎలక్ట్రాన్ వ్యాసార్థం 5 × 10⁻11 మీటర్లు. ఓకే, ఎలక్ట్రాన్ కక్షలో 2.2 × 10⁶ meter per second వేగంతో కదిలినప్పుడు సమానమైన ఈక్వలెంట్ కరెంట్ ఎంతమా అన్నాడు అనమాట. ఓకేనా, సో ఫలిత కరెంట్ ఎంత అని అర్థం అనమాట. ఈక్వలెంట్ కరెంట్ అంటే ఫలిత కరెంట్ ఎంత అని అర్థం. సో ఫలిత కరెంట్ ఎంత అర్థం. సో ఈక్వలెంట్ కరెంట్ ఈక్వల్ టు QV by 2πr అమ్మ, 2πr. Q × V by 2πr. Q అంటే ఛార్జ్ వాల్యూ. ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ వాల్యూ ఎంతమ్మా అంటే 1.6 × 10⁻19. అదేంటి సార్ -1.6 × 10⁻19 కదా అనుకోవచ్చు. ఓకేనా, కానీ అక్కడ మైనస్ అని జస్ట్ ఛార్జ్ వాల్యూని తెలుపుతుంది. కానీ అసలైన వాల్యూ ఎంతమ్మా అంటే 1. అంటే మైనస్ అనేది దేని తెలుపుతుందంటే దానికి రుణావేశం ఉందని విషయాన్ని తెలుపుతుంది, అంతే, అంత మించట్లేదు. దాని విలువ ఎంతమ్మా అంటే 1.6 × 10⁻19. అదేవిధంగా వేగం ఎంత ఇచ్చాడమ్మా అంటే వేగం ఎంత ఇచ్చాడు 2.2 × 10⁻6 అనమాట. ఓకేనా, బై 2 × 2πr అంటే 2 × 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంతమ్మా అంటే సో ఆర్ వాల్యూ రేడియస్ వాల్యూ 5 × 10⁻11 5 × 10⁻11 అనమాట. సో దీని అంతటిని మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకు వచ్చేది 0.112 ఆంపియర్స్ అనమాట. 0.112 ఆంపియర్స్. ఇక్కడ ఆంపియర్స్లోనైతే మాత్రం మనకు అవ్వలేదు కాబట్టి మిల్లీ ఆంపియర్స్ కావాలంటే మాత్రం 0.112 ఆంపియర్స్ అనేటువంటిది 112 మిల్లీ ఆంపియర్స్కి ఈక్వల్ అవుతుంది అనమాట. 112 మిల్లీ ఆంపియర్స్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి సెకండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Which of the following elements replaced Eka aluminum in Mendeleev's periodic table? ఓకే, మెండలీవ్ యొక్క ఆవర్తన పట్టికలో ఎకా అల్యూమినియం స్థానంలో ఏ మూలకం కలిగి ఉంది? గత క్వశ్చన్లోనే చెప్పడం జరిగింది, మరొకసారి ఇచ్చారు. ఓకేనా, రైట్. మనకు తెలుసు ఎకా బోరాన్ని తర్వాత కాలంలో ఎలా కనుగొన్నారమ్మా? స్కాండియంగా కనుగొన్నారు. అదేవిధంగా ఎకా అల్యూమినియం ఎలా కనుగొన్నారు? గాలియంగా కనుగొన్నారు. అదేవిధంగా
సిలికాన్ ఎలా కనుగొన్నారమ్మా అంటే జెర్మేనియంగా కనుగొన్నారని మనకు తెలుసు. ఓకేనా, రైట్. కాబట్టి అల్యూమినియం అనేటువంటిది గాలియం. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ విచ్ ఆఫ్ ద 2 periods కంటైన్ 8 elements ఈచ్ అన్నాడు. ఆధునిక ఆవర్తన పట్టికలో ఓకే 2 అడ్డు వరుసల్లో 2 పీరియడ్లలో అని అర్థం అనమాట. అడ్డు వరుసలు అంటే 2 పీరియడ్లలో ఏది ఒక్కొక్కటి 8 మూలకాలను కలిగి ఉంటుంది అన్నాడు. రైట్, చూడమ్మా 7 periods ఉంటాయి. ఈ 7 periodsలో 1 2 3 4 5 6 7. మోడర్న్ పీరియడ్ టేబుల్లో 7 periods ఉంటాయి. పీరియడ్స్ అంటే అడ్డు వరుసలు, హారిజాంటల్ రోస్ అనమాట. ఫస్ట్ పీరియడ్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఎన్నమ్మా అంటే 2, సెకండ్ పీరియడ్లో 8, థర్డ్ పీరియడ్లో 8, ఫోర్త్ పీరియడ్లో 18, ఫిఫ్త్ పీరియడ్లో 18, సిక్స్త్ పీరియడ్లో 32, సెవెంత్ పీరియడ్లో 32. సో 8 ఎక్కడెక్కడ ఉన్నాయమ్మా అని అంటే సెకండ్ అండ్ థర్డ్ పీరియడ్స్ అనమాట. సెకండ్ అండ్ థర్డ్ పీరియడ్స్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1 అవుతుంది. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. యువర్ వెంకటేష్ సార్.